నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. జాతిపై ప్రేమతో ఎరుకల నాంచారమ్మ జాతరకు వచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సామ రామ్మోహన్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేని ఎడల ఆయన ఇంటిని ముట్టడిస్తామని తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేతిరి రాజశేఖర్ హెచ్చరించారు. బుధవారం గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ ఎస్ఆర్ నగర్ లో రాజశేఖర్ మాట్లాడుతూ, ఎరుకల జాతికి ప్రతీకగా నిలిచే ఎరుకల నాంచారమ్మ జాతర సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామాంజాపురంలో 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎరుకల నాంచారమ్మ కళ్యాణ మహోత్సవానికి ఎరుకల రాష్ట్ర నాయకత్వం అంతా కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆహ్వానించడం జరిగిందన్నారు. ఈరోజు 14వ డివిజన్ ఎస్ఆర్ నగర్లో విలేకరుల సమావేశం ఏర్పడడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం, మొన్న సోమవారం నాడు 12వ తారీఖు నాడు ఎరుకల నాంచారమ్మ జాతర రామాంజపురం వెంకటాపురం మండలం ములుగు జిల్లాలో జరిగింది. గత కాకతీయ రాజులు కట్టిన టెంపుల్ను గత కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్మాణం ఉంచిన పునర్నిర్మాణం చేస్తాన్న పేరుతో ధ్వంసం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం దాంట్లో 2017 నుండి ఇప్పటి వరకు జాతర కొనసాగిస్తుంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారిని అక్కడికి మా రాష్ట్ర కమిటీ పోయి పిలిపించి పిలవడం జరిగింది. అదేవిధంగా అక్క మా మాటకు మన్నించి ఈ జాతరకు రావడం జరిగింది. అదేవిధంగా కల్వకుంట్ల కవితక్క గారు రావడమే కాకుండా పట్టు వస్త్రాలతోని మా అమ్మవారికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మొక్కులు చెల్లించుకోవడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా మా ఎరుకల నాంచారమ్మ ఏ విధంగా అయితే సోది చెప్పి గంప పట్టుకొని ఉండేదో, అదేవిధంగా మా ఎరుకల నాంచారమ్మ మా తక్కువ కులం అయినా కూడా అక్క గంపనెత్తుకొని మాతో పాటు మా కుల మహిళలతో పాటు ఊరేంపుతోని మా దేవాలయం చుట్టూ తిరిగి ప్రదర్శనలు చేసి మొక్కులు అప్పచెప్పుకోవడం జరిగింది. అనంతరం మా ఎరుకల సోది చెప్తున్న మా మహిళలు వాళ్ళు చెప్పిన జ్యోతిషాన్ని కావలసుకొని కవితక్కే చెప్పిందనే దాని మీద చల్ల రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో చేస్తూ మా ఎరుకల జాతిని కావలసుకొని మా ఎరుకల జాతిని కించపరచడం సరైనది కాదు. శ్యామ రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మా ఎరుకల కులస్తులకు బేషరతుగా మీరు కనుక క్షమాపణ చెప్పలే అనుకో, అదేవిధంగా మా చీఫ్ గెస్ట్ ఇచ్చేసిన అక్కగారిని గౌరవం ఆ అక్కగారిని కూడా విమర్శించడం కరెక్ట్ కాదు. నీ స్థాయి కూడా ఒక కార్పొరేట్ స్థాయి కూడా కాదు. అయినా మా కవితక్కను విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే 6 గంటల జర్నీ చేసి మా ఎరుకల జాతి పిలుపు మేరకు మా జాతికి ఏ రోజు ఏ లీడర్ రాకుండా ఇలా ఒక ఎమ్మెల్సీగా ఒక గౌరవంగా ఒక మాజీ సీఎం కూతురుగా కూడా మా జాతి కాడికి రావడం జరిగింది. కానీ ఇప్పటికైనా తెలుసుకో రామ్మోహన్ రెడ్డి గారు, మీరు కనుక బేషరతుగా క్షమాపణ చెప్పలే అనుకో, నీ ఇంటి ముంగడికి వచ్చి ధర్నా చేసి అదే విధంగా అన్ని జిల్లాలలో అన్ని మండలాలలో అన్ని కేంద్రాలలో నీ చిట్టి బొమ్మ నిలబెట్టి చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా తెలుసుకొని మా కులానికి జాతికి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నాము. నా పేరు కేతిరి రాజశేఖర్, తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని. జై తెలంగాణ, జై ఏకలవ్య, జై ఏకలవ్య, ఎరుకల నాంచారమ్మ తల్లికి, ఎరుకల నాంచారమ్మ తల్లికి.